హైకోర్టుకి సంబంధించి కానీ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. యూఎస్ ఓపెన్ విన్ అయింది ఎవరు పురుషుల సింగిల్స్లో అంటే జెన్నిక్ సిన్నర్ అనమాట. మహిళల సింగిల్స్లో ఎవరు అరీనా సబలంక. ఈ ఫుల్ క్లాస్ అనేది మన లైవ్ క్లాస్లో ఇచ్చాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ క్లాస్ కావాలంటే మెటీరియల్స్ కావాలంటే నా మెయిల్కి మెయిల్ ఐడి చేయండి. అండ్ నా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వాలంటే కింద లింక్ ఇచ్చేస్తాను, జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ గ్రూప్లో. మీకు సంబంధించిన ఏ పీడిఎఫ్ అయినా హైకోర్టుకి సంబంధించి కానీ గ్రూప్స్కి సంబంధించి అప్కమింగ్ గ్రూప్స్కి సంబంధించి నోటిఫికేషన్ ప్రిలిమ్స్కి సంబంధించి ఏ పీడిఎఫ్ అయినా అవైలబుల్లో ఉంటుంది. మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా అక్కడ డిస్కస్ చేయొచ్చు. మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను ఆన్సర్ చేస్తాను అనమాట. సో యాడ్ అయిపోండి. టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చేస్తున్నాను, ఆ లింక్లో జాయిన్ అయిపోండి. ఓకేనా. అండ్ యూఎస్ ఓపెన్కి సంబంధించి చెప్పాను కదా, యూఎస్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ ఏ దేశం నుంచి విన్నారంటే ఇటలీ నుంచి. అండ్ మహిళల సింగిల్స్ అరీనా సబలంక బెలారస్ నుంచి విన్ అయ్యారనమాట. ఈ షార్ట్ కట్కి సంబంధించి ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. ఈ షార్ట్ కట్ నోట్స్ కావాలన్నా, మీకు హైకోర్టుకి సంబంధించి నోట్స్ కావాలన్నా, అండ్ అప్కమింగ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ లైక్ పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఏ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్కి, గ్రూప్ నోటిఫికేషన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కావాలన్నా 6 months కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఏపీ కరెంట్ అఫైర్స్ కానీ, ఇండియన్ కరెంట్ అఫైర్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అనేది జాయిన్ అయిపోండి. లైవ్ క్లాసెస్ చూడండి, మీకు ఇంకా డెప్త్ అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.